ఒక సేవకుడుగా మీలాంటి తోటి మనిషిగా నేను చెబుతున్నది ఏంటంటే, బాగా ఆలోచించండి. దేవుడు అవసరం మనిషికి ఉందా లేదా అనంటే, కొంతమంది ఉందని కొంతమంది లేదని నమ్ముతూ ఉన్నారు. మనలాంటి మనుషులే. వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను, బైబిల్ అడుగుతూ ఉంది. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనే భ్రమలో ఈ ప్రపంచం ఉండిపోయింది. భూమి తిరగాలంటే, భూమి పండాలంటే, భూమి పని చేయాలంటే, ఈ భూమి మరికొద్ది దినాలలో నివాస యోగ్యతను కోల్పోబోతుంది అని ప్రపంచానికి చదువుకున్నవాడు చాటాడే తప్ప, నివాస యోగ్యంగా మార్చే స్థాయి మా దగ్గర ఉంది, మేము మార్చగలము, నరులారా వేరే గ్రహాలకోకి వెళ్ళకండి, అన్వేషణ చేయకండి అని ప్రపంచంలో ఏ మేధావైనా, ఏ చదువుకున్నోడైనా ఈ ప్రపంచానికి మాట ఇవ్వగలిగాడా? నరజాతికి మాట ఇవ్వగలిగాడంటే ఇవ్వలేకపోయాడు. మేధావులమని, శాస్త్ర పండితులమని చెప్పుకునేవారే వేరొక చోటుల్లోని స్థలాలు పెంచుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సూర్యుడు మండాలంటే ఒక మనిషి సాయం ఉంటే సరిపోదు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడి సాయం అవసరం లేదండి, మనుషుల సాయం ఉంటే బ్రతికేస్తాం. సూర్యుడు మండాలంటే మనిషి సాయం ఉంటే సరిపోద్దా? సృష్టి పని చేయాలంటే, ప్రకృతి పని చేయాలంటే మనిషి సాయం ఉంటే సరిపోతుందా? కాలాలు రావాలి, పండే కాలమని, ఎండాకాలమని, చలికాలమని, ఇవి మనిషి వలన అవుతాయా? ప్రియమైన దేవుని పిల్లలారా, నేనేం చెబుతున్నానంటే, ఒక మనిషిగా, ఒక సేవకుడిగా, నాకైనా మీకైనా, మరణించిన రమేష్ కుటుంబానికైనా నేనేం చెబుతున్నానంటే, మనిషికి మనిషి సాయం ఉంటే సరిపోదు, మనిషికి మనిషి ఒకరుంటే సరిపోదు, దేవుడు కూడా ఉండాలని చెప్తూ ఉన్నాను. కాలాలు రావాలంటే మనిషి నీకుంటే సరిపోదు, నీ జ్ఞానం ఉంటే సరిపోదు, దేవుడు కూడా ఉండాలి. సృష్టికి ప్రతి సృష్టి చేయలేక, మీకు ఇంకో మాట చెప్పాలా, ఇలాంటి వెంట్రుక చేయలేకపోతున్నాడు. మీ తల మీద ఉంటా వెంట్రుక, ఆ వెంట్రుకకి ఏ మెటీరియల్ వాడాడు, ఏ వస్తువును వాడి ఈ నిర్మాణం జరిగింది, ఈ వెంట్రుక నిర్మాణం. ఈ రోజుకి మనిషికి అంతు పట్టట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ మనుగడకు మనుషులుంటే సరిపోదు, దేవుడు కూడా ఉండాలి. రమేష్ ఆ చనిపోయినప్పుడు శ్మశానంలో నేనున్నాను. మన వీధిలోని పెళ్ళైనోళ్ళు, నాకన్నా వయసులో పెద్దోళ్ళు, నాకన్నా చిన్నోళ్ళు, రమేష్ మంచోడు, మన మాట విన్నాడని అందరూ చెప్పారు. మంచిదే, రమేష్ మంచోడు, మీ మాట విన్నాడు. మీకు న్యాయం చేసిన రమేష్ దేవుడికి న్యాయం చేశాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనందరి మాట విన్న రమేష్ తన కడుపున పిల్లలకు న్యాయం చేసి వెళ్ళిపోయాడా? తనను కట్టుకున్న భార్యకు న్యాయం చేసి వెళ్ళిపోయాడా? 9 నెలలు కనిపెంచిన తల్లికి న్యాయం చేసి వెళ్ళిపోయాడా? ఎక్కడో పక్కనున్న పొరుగునున్న దేశంలో పనిచేస్తున్న అన్న పని మానుకొని సొంత డబ్బులతో విమానంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని బాధతో, చింతతో అక్కడ నుండి పరుగున బయలుదేరి వచ్చే పరిస్థితి తన అన్నయ్యకి దయచేశాడు. తనకన్నా ముందు పుట్టిన అన్నయ్యకి ఏం చేశాడు? నేనేం చెబుతున్నానంటే, నేను నా భార్యకు ఉపయోగపడితే సరిపోదు, నా పిల్లలకు ఉపయోగపడితే సరిపోదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపయోగపడాలి, నాకు బ్రతుకునిచ్చిన దేవుడికి ఉపయోగపడాలి. అందరికీ ఉపయోగపడి నీ జీవితాన్ని ముగించుకొని వెళ్ళాలి. అందరికీ పనికొచ్చే విధంగా బ్రతికిపోవాలి. ఊరిలో ఉన్న వాళ్ళందరూ కుర్రోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాలేని వాళ్ళు, నాకన్నా పెద్దోళ్ళు, ఆ శ్మశానంలో మన కుర్రోలే ఉన్నారు. అందరూ రమేష్ మంచోడు అన్నారు. మంచోడే, మీ మాట విన్నాడు, దేవుడి మాట విన్నాడా? దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న మనుషులందరికీ దేవుడు చెబుతున్న మాటల్లో ఒక మాటగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ పనికి రావాలి, అందరికీ ఉపయోగపడాలి. చాలామంది జీవితాలు ముగిసిపోయేసరికి ఎలా ఉంటాయంటే, భార్యకి పనికొస్తాడు, పిల్లలకు పనికొస్తాడు, చుట్టూ ఉన్నవారికి పనికిరాడు. బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, యేసును నమ్ముకున్న పౌలు గారు ఏం చెబుతూ ఉన్నారంటే, యేసును నమ్ముకున్న తర్వాత మన కార్యాలలో, మన పనుల్లో ఉండాలట.
యేసు పనుల్లో ఉండాలట. మన చుట్టూ ఉన్న మనుషులు ఉన్నారే వారి పనుల్లో ఉండాలట. అంటే పని పెరిగింది. నువ్వు దేవుణ్ణి నమ్మక ముందు నీ పనిలో ఉన్నావు. దేవుణ్ణి నమ్మిన తర్వాత బాధ్యతలు పెరిగాయి అన్న సంగతి మనిషికి అర్థం కాలేదు. నేను పెళ్లి చేసుకోకముందు, నేను పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు చేసుకున్నాను. చేసుకోకముందు ఒక 15 సంవత్సరాల కిందట మీరు బాగా ఆలోచించారనుకోండి, నేను నా కొరకు బ్రతకాలి, నన్న కన్నవారి కొరకు బ్రతకాలి. పెళ్ళైన తర్వాత భార్య కొరకు బ్రతకాలి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కొరకు బ్రతకాలి, దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి కొరకు. అంటే పని పెరిగిందా తగ్గిందా? ప్రియమైన దేవుని పిల్లలారా, రమేష్ ఊర్లో అందరికీ నచ్చాడు, అందరికి ఉపయోగపడ్డాడు. మరి భార్య విషయంలో అలాగే ఉన్నాడా? తల్లి విషయంలో అలాగే ఉన్నాడా? అన్న విషయంలో అలాగే ఉన్నాడా? ఏంటి చిన్న పిల్లలండి, సంవత్సరం కూడా రెండో పాపకి పూర్తి అవ్వలేదట, నెలలే పిల్లకి. ఆ పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఆ పిల్లలకి ఎవరు దిక్కు? మీరు బాగా ఆలోచించండి. మన అవయవాలకి రేటు ఉంది తెలుసా? కన్నుకు ఒక రేటు, కిడ్నీకి ఒక రేటు, గుండుకు ఒక రేటు, శరీరంలో ఉన్న భాగాలకు రేట్లు కట్టారు. ఆ రేట్ ఎంతో తెలుసా? కోట్ల రూపాయలు విలువ చేసే అవయవ నిర్మాణాన్ని ఈరోజు దేవుడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఇచ్చాడు. అవయవాలను మనిషికి ఇస్తే ఆ మనిషి దేవుడికి ఏం ఉపయోగపడుతున్నాడు? ఆ మనిషి తన తోటి మనిషికి ఏం ఉపయోగపడుతున్నాడు? తనను నమ్ముకున్న వారిని, తనను కన్నవారికి ఏం ఉపయోగపడుతున్నాడు? తన చుట్టూ ఉన్నవారికి ఏం ఉపయోగపడుతున్నాడు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వారందరికీ అవసరమైన మాటలు. సృష్టికర్త అయిన దేవుడు, బాగా వినాలి, సృష్టికి కర్త లేడని చాలామంది వాదిస్తూ ఉన్నారు. అది చాలా తప్పండి. ఈరోజు మానవ కోటి చాలా వస్తువులు వాడుకుంటూ ఉన్నాం మన అవసరాల కొరకు, అవునా? ఈ వాడుకుంటున్న వస్తువులను ఎవరు కూడా నిర్మించలేదు, చేయలేదు, సృష్టించలేదు, వాటికి అవే వచ్చేసాయని చెప్పగలమా? ఎవరు తయారు చేయలేదు. టీవీ ఎవరు తయారు చేయలేదండి. ఈ వాచ్ ఎవడు తయారు చేయలేదండి. ఈ మైక్ ఎవడు తయారు చేయలేదండి. ఈ బిల్డింగ్ని ఎవడు నిర్మించలేదండి. దానికి అలాగే అదే వచ్చి ఊడు పడిపోయిందండి అంటావా? మనిషి కనుగొన్న ప్రతి వస్తువు వెనకాతల దాని నిర్మాణకుడు ఉన్నాడు, దాన్ని తయారు చేసినవాడు ఉన్నాడు, కంపెనీ ఉంది, దాన్ని డిజైన్ చేసిన వాడు ఉన్నాడు. సృష్టి వెనకాతల దేవుడు లేడంటే అలాంటి మూర్ఖులను ఏమనాలి? అలాంటి దుష్టులను ఏమనాలి? సృష్టి వెనకాతల దేవుడు లేడా? సరైనోడు తగలలేదు ఈ ప్రపంచానికి. త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈరోజు ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనమందరం కూడా కులాల వారిగా, దేశాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా, జాతుల వారిగా ఇలాగ ప్రపంచం అంతా విడిపోయింది. పోనీ విడిపోయి బాగున్నారంటే కొట్టుకు చస్తున్నారు. మతాల పేరట మారణకాండ, దేశాల పేరట మారణకాండ, నరహత్యలు. ప్రియమైన దేవుని పిల్లలారా, విడిపోయారు. బాగా ఉన్నారా? బాగుపడ్డారా? బాగానే ఉండనిస్తున్నారా మీ తోటి వారిని అని అంటే బాగా ఉండనివ్వట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు? రాయబడిన ప్రకారంగా నేను పోవాలి. రాయబడిన ప్రకారంగా అంటే ఎలాగ చనిపోవాలో కూడా రాశాడు. ఎలాగ నీ జీవితాన్ని ముగించుకొని వెళ్ళాలో చెప్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికి వెళ్ళాలి? నువ్వు రాకముందే నీ నిర్మాణకుడు దేవుడు, సృష్టికర్త, ఆయన తన గ్రంథంలో రాసుకొని నిన్ను అమ్మ కడుపులో పడేశాడు, నిన్ను నేల మీద పడేశాడు. అది తెలియక ఈ మాయ ప్రపంచంలో పడిపోయావు. నువ్వు ఈ మాయ శరీరాన్ని నమ్ముకున్నావు, ఈ మాయ కోరికల్లో పడిపోయావు, ఈ మాయ బ్రతుక్కి అలవాటు పడిపోయావు. శరీరాన్ని జీవింపజేసేది ఉన్నదట, దాని పేరే ఆత్మట. మన ఊర్లో ఉన్న వాళ్ళు దానికి ఒక పేరింటారు, చిలక అంటారు, జీవ అంటారు. మనిషి బ్రతకడానికి తిండి ఒకటే కారణం, సృష్టి ఒకటే కారణం, గాలి ఒకటే కారణం, రక్తం ఒకటే కారణం అని మాట్లాడుతున్న అమాయకులందరికీ ఒక సేవకుడుగా నేను అడుగుతూ ఉన్నాను. ఎంత రక్తం కావాలంటే అంత రక్తం ఇస్తాం, మనిషిని బ్రతికించేమనండి? అవునా? బ్రతికించలేరు. జీవింపజేసే ఆత్మ లేకపోతే నీ కళ్ళు పని చెయ్యవు. చచ్చినంత వరకు తిండి తిన్నామండి. రమేష్ చనిపోయినంత వరకు ఎంతో కొంత తిన్నాడా? ఖరీదైన పుట్టు కాకపోయినా మామూలు గింజన్నమైన తిన్నాడా? చచ్చినంత వరకు కావలసినంత గాలి పీల్చుకున్నాడా లేదా?
మనము నిద్రపోయిన తర్వాత గాలి పీల్చుకుంటే ఖచ్చితంగా నువ్వు పడుకోకన్నా గాలి పీల్చుకుంటేనే నువ్వు బ్రతుకుంటావంటే మనం బ్రతకగలమా, పడుకోగలమా? నువ్వు నిద్రపోతున్నావు కదా, నిద్రపోయిన తర్వాత అనుకోకపోతే నువ్వు చచ్చిపోతావు, ప్రాణం పోతుందంటే ప్రపంచంలో ఎవడైనా పడుకుంటాడా? నీకు నువ్వుగానే గాలి పీల్చుకో, లేకపోతే చచ్చిపోతావు అని అంటే ప్రపంచంలో ఎవడైనా నిద్రపోతాడా? దర్జాగా పడుకోగలరా? నువ్వు పడుకున్న తర్వాత కూడా దాని పని అది చేస్తుందంటే అలా ఎవడు డిజైన్ చేశాడు? అంత చక్కని నిర్మాణం నీ శరీరంలో ఎవడు పెట్టాడు? నీ తాత పెట్టాడా, నీ బాబు పెట్టాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం అంటే అదొక అద్భుతమైన మహాజ్ఞానంతో కూడింది. దేవుడంటే ఒక విజ్ఞానవంతుడు. ప్రపంచంలో ఆయనకు తెలిసినంత జ్ఞానము ప్రపంచంలో ఎవడి దగ్గర లేదు. అంత గొప్పోడు దేవుడు.